ప్రైజ్ ది లార్డ్. మరొకసారి ఈ యొక్క పిల్లల మరి చెట్టు దగ్గరికి మరి రావడం జరిగింది. మరి మహబూబ్ నగర్లో మరి అడవి శాఖ ప్రాంతాల్లో మరి 3.5 ఎకరాలుగా మరి ఒక చెట్టు విస్తరించింది. ఈ చెట్టు ప్రాముఖ్యత ఏంటంటే ఎక్కడ స్టార్ట్ అయిందో ఎక్కడ ఎండ్ అయిందో ఎవరికి కూడా తెలియదు. మరి దీన్ని చూసినప్పుడు మరి దేవుని ఆశ్చర్యకారాలు గుర్తొస్తున్నాయి. ఎందుకంటే దేవుడు ఆనాడు భూమి ఆకాశాన్ని సృజించినాడు. మరి అదే రీతిగా మరి ఈ యొక్క చెట్టును చూసినప్పుడు ఎక్కడ కూడా ఎండిపోయినట్టు అనిపించలేదు. ఎందుకంటే ఈ యొక్క చెట్టు గొప్పతనం ఏంటంటే అంతగా పచ్చదనం చాలా చాలా పచ్చదనం కనబడుతుంది. మరి మన జీవితాల్లో కూడా చూసుకున్నట్టయితే ఇది ఎండిపోయినా కూడా ఇది పెరుగుతూ మరి ఆ ఒక మొక్కల ద్వారా అందులో లోపలికి వెళ్ళిపోయి ఏర్ల ద్వారా తిరిగి ఆ ఏర్లతో మళ్ళా చెట్టు మరి పెరగడం అది ఒక గొప్ప ఆశ్చర్యకరం. మరి అది ఎక్కడ పెరుగుతుంది తెలియదు, కానీ అది పడి మళ్ళీ లేస్తుంది అన్నట్టు. మన జీవితాల్లో కూడా ఎన్నో ఉడుదొడుకులు వస్తుంటాయి. మన పరిస్థితులు చూసుకుంటే మరి పడిపోతుంటాం, మరి లేవగలుగుతామా అనుకుంటాం. కానీ ఈ యొక్క చెట్టు మరి పిల్లల మరి చెట్టు చూసినట్టయితే అది పడుతూ మరి లేస్తూ అనేక చోట్ల విస్తరిస్తుంది. మన సంఘాలు కూడా మన క్రైస్తవత్వంలో కూడా అనేకులు మరి సేవలో స్టార్ట్ అవుతారు, తర్వాత దాని ముగింపు ఎక్కడ ఉంటుందో తెలియదు, మర్చిపోతారు. కానీ ఆ రీతిగా కాకుండా ఎండిపోయిన జీవితాలు కాకుండా చిగురించేలాగున ఆయనలో మనము చిగురించాలి. ఈ యొక్క చెట్టు ఏ రీతిగా చిగురిస్తుందో, ఏ రీతిగా మరి ఒక ఆదర్శంగా చూపిస్తుందో, అంటే ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియకుండా ఆ ఒక కొమ్మల నుండి వచ్చే ఏర్లు మరి భూమిలోకి వెళ్ళి అందులో నుండి మళ్ళీ తిరిగి లేవడము అది ఒక గొప్ప అద్భుతము. మరి ఈ రీతిగానే మన కుటుంబాలలో కూడా మనకున్న సమస్యలు కానీ, మనకున్న ఇబ్బందులు కానీ, మనకున్న మరి ఏ అవసరతలైనా కానీ అవన్నిట్లో పడిపోయినా కూడా దేవుడు మనల్ని నిలబెడతాడని ఆ ఒక గుర్తింపు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయం దేవుడు నువ్వే స్థితిలో పడిపోయి ఉన్నావో తప్పకుండా ఆయన నిలబెట్టే దేవుడు. ఏ శ్రమలలో ఉన్నావో ఆ శ్రమల నుండి నేను లేవనెత్తే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. నీ జీవితాన్ని ఈ చెట్టు ఏ రీతిగా పచ్చగా ఉందో మన జీవితాలు కూడా ఆ రీతిగా పచ్చదనం ఆయనలో చిగురించాలని, ఆయన పెట్టిన ఆశీర్వాదాలకు వారసులకు మనం పిలువబడినామని గుర్తు చేసుకోవాలి.